హలో ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన ప్రీవియస్ వీడియోలో అయితే మనం స్టార్టింగ్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మనకు జాబ్ వచ్చే వరకు ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ ఆ ప్రాసెస్ అనేది తెలుసుకున్నాం. అయితే మనం ఈ వీడియోలో మనకి జాబ్ వచ్చిన తర్వాత నుంచి మనం జాయిన్ అయ్యే వరకు ప్రాసెస్ ఏంటి, అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది, అలాగే మనకి ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఛార్జ్ రిపోర్ట్ అంటే మనం జాయిన్ అవ్వడానికి కాల్ లెటర్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల ఏంటంటే మీరు మళ్ళీ నన్ను వాట్సాప్లో డౌట్స్ అడగకుండా ఉంటారు, కాబట్టి కంటిన్యూగా చూడండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ కూడా చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ కామెంట్ నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటూ లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే మనం కనుక సెలెక్ట్ అయినట్లయితే మనకు ఇలాగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. అంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు జీడిఎస్ జాబ్కి. సో ఫలానా డేట్కి మీరు ఎంపిక చేసుకునే ఈ సర్కిల్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి అని మనకు ఒక మెయిల్ అయితే, మెయిల్ కాదు ఎస్ఎంఎస్ వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ అయ్యారు, ఇలాగ మీరు ఈ డేట్కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి ఫలానా ప్లేస్కి అని అయితే మనకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇలాగా సరే మెసేజ్ అయితే వస్తుంది, కానీ మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్రూఫ్స్ అంటే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అని అయితే మనకు ఎస్ఎంఎస్లో రాదు. జస్ట్ ఆ ఎస్ఎంఎస్లో మనం సెలెక్ట్ అయ్యాము రామని వస్తుంది. అయితే మనం ఫస్ట్ వెరిఫికేషన్కి ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అన్నదైతే మనకు మెయిల్ వస్తుంది. అది నేను మీకు డిస్ప్లే చేస్తాను. అందులో ఉన్న సర్టిఫికేట్స్ అయితే మనం వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని మనకు మెయిల్ వస్తుంది. అందులో ఏముంటుందంటే ఫలానా డియర్ అప్లికెంట్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి నువ్వైతే ఇలా జాబ్కి షార్ట్ లిస్టెడ్ అయ్యావు జీడిఎస్ ఎంగేజ్మెంట్కి. సో నువ్వు ఈ ఇయర్లో ఈ మంత్లో వచ్చిన రిక్రూట్మెంట్కి నువ్వు సెలెక్ట్ అయ్యావు, కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నువ్వు సెలెక్ట్ చేసుకున్న డివిజన్లో, సెలెక్ట్ చేసుకున్న స్టేట్లో ఈ డేట్కి నువ్వు ఈ డాక్యుమెంట్స్తో అటెండ్ అవ్వమని ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కింద మెన్షన్ చేస్తారు. మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమంటే మన యొక్క ఎస్ఎస్సి మెమో అంటే మన 10th క్లాస్ మార్క్స్ మెమో, దాంతోపాటు మన ఆధార్ కార్డు, మన క్యాస్ట్ సర్టిఫికేటు, ఇఫ్ మనం పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే అది, ఇఫ్ అదర్ జెండర్ అయితే ఆ సర్టిఫికేటు, దాంతోపాటు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేకపోయినట్లయితే మన 10th క్లాస్ మార్క్స్ మెమోలోనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. మెడికల్ సర్టిఫికేట్ అంటే ఇది సెకండ్ వెరిఫికేషన్కి కావాలి, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. మళ్ళీ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఇది సెకండ్ వెరిఫికేషన్లోనే అవసరం అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వరకు అయితేనే మనకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అవసరపడతాయి. మిగతావన్నీ మెయిల్లో చాలా ఉంటాయి, కానీ అవైతే మనకు సెకండ్ వెరిఫికేషన్కి కావాలి. సో నా వెరిఫికేషన్ అయినప్పుడు ఏవేవి వెరిఫికేషన్ చేశారు ఫస్ట్ వెరిఫికేషన్కి అన్నది నేను డిస్ప్లే చేస్తాను. అది చూసినట్లయితే మీరు ఫస్ట్ వెరిఫికేషన్కి ఏం తీసుకెళ్ళాలి అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే మనం ఇప్పుడు నేను చెప్పిన వరకు అయితేనే ఓన్లీ ఫస్ట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి. కింద ఇచ్చినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా, అంటే అరుణాచల్ ప్రదేశ్లో మనం సెలెక్ట్ అయినట్లయితే అక్కడ ట్రైబల్ రిలేటెడ్ సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి తీసుకురామని అంటారు. అదైతే మనకు అవసరం లేదు. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అవసరం, అది కూడా మన సెకండ్ వెరిఫికేషన్లోనే. సో ఇవైతే మనం 2 సెట్స్ కాపీస్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి. అలాగే మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది, ఇందాక వచ్చిన ఆ మెసేజ్ టైంలోపు ఈ ప్రూఫ్స్ మనం తీసుకొని వెళ్ళినట్లయితే మన క్యాండిడేట్స్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో మనం వితిన్ టైంలోనే మనం వెరిఫికేషన్కి అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదైతే నా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడుది. ఇది మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. అంటే మనం ఫస్ట్ వెరిఫికేషన్కి ఈమెయిల్లో ఉన్నవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఎస్ఎస్సి సర్టిఫికేటు, దాంతోపాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ అంటే అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ కిందకే వస్తుంది. అదేవిధంగా మనకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మనం తీసుకెళ్ళాలి, క్యాస్ట్ ఇన్కము. దాంతోపాటు మెడికల్ సర్టిఫికేట్ అంటే మనకి జస్ట్ మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా జీడిఎస్కి సెలెక్ట్ అయ్యాను, నాకు మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే రాసి సైన్ పెట్టిస్తారు ఆ సర్టిఫికేటు.
ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు వాళ్ళు ఇక్కడ వెరిఫై చేసేది ఏంటంటే మీరు అప్లికేషన్లో అంటే మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, మీ ఫోటో ఎలా ఇచ్చారు, అలాగే మీ సిగ్నేచర్ ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ సర్టిఫికేట్లో చూస్తారు. మీరు పెట్టిన సైన్కి ఇక్కడున్న సైన్కి డిఫరెంట్ ఉంటే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. అలాగే మెడికల్ సర్టిఫికేట్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా చూస్తారు. అవన్నీ మనం అప్లై చేసేటప్పుడు మన ఎస్టీ క్యాస్ట్ పెట్టి ఉంటే మనకు ఇందులో కూడా ఎస్టీ క్యాస్ట్ ఉండాలి. మన ఓసీ అయితే ఓసీ ఉండాలి. లేదంటే మన ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ వాళ్ళు వెరిఫై చేసి మన అప్లికేషన్ ఫామ్ మొత్తం కరెక్ట్గా ఉండి మనం తీసుకెళ్ళిన ఫామ్ కూడా ఈ ప్రూఫ్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి ఇలాగా ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు మనకైతే ఆ యొక్క ఇన్స్పెక్టర్ అంటే ఎవరైతే చెక్ చేస్తారో ఆ ఇన్స్పెక్టర్ సైన్ పెట్టి మనకి ఫామ్ అనేది ఇస్తారు. ఈ ఫామ్ని మనం తీసుకొని సెకండ్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాగైతే మనకు ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ఆ ఫామ్ విత్ సిగ్నేచర్ మనం తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతాము, అంటే వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి. సో మనకి వాళ్ళు మనం వెళ్ళేటప్పుడు కొన్ని ఫామ్స్ అనేవి ఇస్తారు, అంటే అటెస్టేషన్ ఫామ్స్, మెడికల్ సర్టిఫికేట్ ఫామ్స్, అదేవిధంగా మన మీద ఎలాంటి కేసు లేదు అన్నట్లుగా మనం లాయర్ దగ్గర నుంచి అయితే నోటరీ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకి క్యాస్ట్ అంటే సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మన ఎంఆర్ఓ, విఆర్ఓ వీళ్ళ సిగ్నేచర్తో మనకి ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి. అదేవిధంగా మన క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇలా ఒక 5 to 7 అంతే అనుకుంటా 5 to 7 గెజిటెడ్ ఆఫీసర్స్వి మన సిగ్నేచర్ తీసుకెళ్ళాలి. అది డాక్టర్ది, ఎంఆర్ఓది, లాయర్ది, అలాగే మన స్కూల్ ప్రిన్సిపాల్ది కానీ అదేవిధంగా హెచ్ఎం శాస్త్రి కానీ ఎవరిదైనా కానివ్వచ్చు. గెజిటెడ్ ఆఫీసర్స్వి మనమైతే సిగ్నేచర్స్ తీసుకొని మన వెరిఫికేషన్ ఫస్ట్ వెరిఫికేషన్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రతి ఫామ్ కూడా మనం ఫిల్అప్ చేసుకొని వాళ్ళు ఎవరెవరి సర్టిఫికేట్స్ మీద ఎవరెవరి సిగ్నేచర్స్ తీసుకురమ్మని చెప్పారో ఆ సిగ్నేచర్స్ అన్నీ కూడా మనం ఈ డేట్లో మనం అంతా ఫిల్ చేయించుకోవాలి. ఈ ఒక 10 నుంచి 15 డేస్ లోపే మనకి మళ్ళీ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అలా మనం మెసేజ్ వచ్చిన తర్వాత మనం అయితే సెకండ్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతాము. మనం ఇక్కడ ఫిల్అప్ చేసుకెళ్ళినటువంటి ఈ అటెస్టేషన్ ఫామ్స్ కానీ ఈ మెడికల్ ఫామ్స్, ఈ సెంట్రల్ క్యాస్ట్ ఫామ్స్ ఇవన్నీ మనకు సెకండ్ వెరిఫికేషన్లో చెక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ డీజీ లాగర్లో అంతా చెక్ చేసి మనకు ఒక ఫామ్ ఇస్తారు. అది తీసుకొని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మనకి సెకండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయాక తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి మనకైతే మెసేజ్ రావడం జరుగుతుంది, మీరు ట్రైనింగ్కి ఫలానా డివిజన్లో అటెండ్ అవ్వమని. అక్కడ మనకి 3 days ట్రైనింగ్ ఇస్తారు. మనం బీపీఎంగా సెలెక్ట్ అయితే బీపీఎంకి చేయాల్సిన వర్క్స్, ఏబిపిఎంగా సెలెక్ట్ అయినట్లయితే ఏబిపిఎం చేయాల్సిన వర్క్స్, డాక్ సేవక్గా సెలెక్ట్ అయితే డాక్ సేవక్ చేయాల్సిన వర్క్స్ అనేవి మనకి 3 daysలో మనకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు ఇలాగ ట్రైనింగ్ అయిపోయింది అని మనతో సిగ్నేచర్ పెట్టించుకొని మనకు ట్రైనింగ్ అయిపోయిన ఫామ్ని కూడా మళ్ళీ ఆ డాక్యుమెంట్ని ఇస్తారు. అది మనం తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతాం. తర్వాత కూడా ట్రైనింగ్ అయిపోయాక మనకి పోస్ట్ ద్వారాగా కాల్ లెటర్ అనేది వస్తుంది. అది మనం తీసుకొని మనం జాయిన్ అయిపోవచ్చు. లేదంటే కాల్ లెటర్ రాకపోయినా సరే కొంతమందికి ఎలాగంటే ట్రైనింగ్ అయినదే మనకు మ్యాక్సిమం మనం జాయిన్ అయ్యే డివిజన్ ఉంటుంది. సో ట్రైనింగ్ అయిన వెంటనే మనల్ని జాయిన్ చేసుకుంటారు. నాదైతే అలాగే అయింది. అంటే సెకండ్ వెరిఫికేషన్ కూడా ఆ రోజే అయింది, ట్రైనింగ్ కూడా ఆ డే నుంచే స్టార్ట్ అయింది. అలాగ మనకు ఉండడం జరుగుతుంది. సో మనకి ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, మళ్ళీ మనం సెకండ్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా సైన్స్ ఎవరెవరు పెట్టించుకెళ్ళాలి, పెట్టించకపోతే ఏమవుతుంది అనేది అయితే నేను మొత్తం డీటెయిల్గా సెకండ్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఒకేసారి కవర్ చేయలేము. సో మనకు అలాగా ట్రైనింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం అనేది జాయిన్ అవ్వడానికి మన ఎస్ఓ అంటే సబ్ ఆఫీస్కి వెళ్తాము. మన సబ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే అథారిటీ మనకైతే ఛార్జ్ రిపోర్ట్ అనేది ఇస్తారు. దాని మీద మన సైన్స్ పెట్టించుకొని స్టాంపు అంటే ఆఫీస్ స్టాంపు గవర్నమెంట్ది పెట్టించి మన సైన్స్ అవన్నీ తీసుకొని మనం ఏ రోజైతే జాయిన్ అవుతామో ఆ రోజు జాయినింగ్ డేట్ అంతా కూడా ఆ ఫామ్ మీద రాసి గవర్నమెంట్ ఆఫ్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్ వేసి మనకు ఆ ఛార్జ్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. మనమైతే అది మనం అలాగే దాచిపెట్టుకోవాలి. ఆ రోజు నుంచి మనం డ్యూటీలో జాయిన్ అయిపోయినట్టు లెక్క. నేనైతే ఈ ట్రైనింగ్ సర్టిఫికేటు అదేవిధంగా ఛార్జ్ రిపోర్ట్ అనేది డిస్ప్లే చేయలేను, ఎందుకంటే అవి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కాబట్టి నేను నా సొంత ఫామ్స్ అనేవి డిస్ప్లే చేయలేను. అలాగే ఇంకోటి చేయాలన్నా కూడా మోడల్ ఫామ్స్ ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీ
డీటెయిల్ లేవు. నేను ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా విత్ ఫామ్స్తో సహా, అంటే వాళ్ళు ఇచ్చే ఆ డాక్యుమెంట్స్ ఏ ఫిల్అప్ చేయించాలి ఎలాగా అనేవన్నీ నేను తీసుకొని మీకు ఇంకొక వీడియోలో చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్గా అయినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.